అక్కడ బాంబు పెట్టా ఇక్కడ బాంబు పెట్టానంటూ మెయిల్ పంపించడం, దాంతో పరుగులు పెట్టడం అధికార యంత్రాంగాలు. ఈ మొత్తానికి ఓ సూత్రధారిని పట్టుకున్నారు మైసూరులో. వాడి పేరు శ్రీనివాస్ లూయిస్. దేశంలోని అనేక నగరాల్లో బాంబులు పెట్టి పేల్చేస్తామని బెదిరింపు సందేశాలు పంపి కలకలం సృష్టిస్తున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శనివారం మైసూరులో అరెస్ట్ చేశారు. మైసూరులోని బృందావన్ కాలనీలో నివసిస్తున్న శ్రీనివాస్ లూయిస్ 47 ఏళ్ళు. దేశంలో మొత్తం 1100కు పైగా బాంబు బెదిరింపు ఈమెయిల్ పంపి భయోత్పాతం సృష్టించాడు. కోర్టులు, పాఠశాలలు, కాలేజీ, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో బాంబులు పెట్టినట్టు ఫోన్లు, ఈమెయిల్స్ చేశాడు. దీనివల్ల అక్కడ భయాందోళన ఏర్పడడంతో పోలీసులు గాలింపు చేపట్టాల్సి వచ్చేది. ఇటీవల ఢిల్లీ హైకోర్టుకు కూడా బాంబు బెదిరింపులు వెళ్లడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఈమెయిల్స్, కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో సాంకేతిక అంశాలతో ఆరాధిస్తే మైసూరులో నిందితుడు ఆచూకీ దొరికింది. స్థానిక వీవీపురం పోలీసులతో కలిసి నిందితుడు శ్రీనివాస్ లూయిస్ని అరెస్ట్ చేశారు. అతని నుంచి పలు సిమ్ కార్డులు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకుని ఢిల్లీకి తరలిస్తున్నారు. శ్రీనివాస్ స్వస్థలం బెంగళూరు కాగా పీజీ పట్టభద్రుడు అని తెలిసింది. తల్లితో కలిసి మైసూరులో ఉంటున్నాడు. జీవితంలో కష్టాలతో ఇలా సైకోలో మారి ఉంటాడని అనుమానిస్తున్నారు.